హాయ్ అన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఐఫోన్ 15 సిరీస్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాం మీకైతే. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా అండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. అలాగే మీ వీలుంటే మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ అయితే చేయండి అనమాట. అలాగే ఈరోజు మనమైతే 15 సిరీస్ గురించి అయితే కొన్ని లీక్స్ అయితే వచ్చాయి అనమాట. ఆ లీక్స్ అయితే మీకైతే ఈ వీడియోలో అయితే షేర్ అయితే చేస్తాం మీతో అయితే. అలాగే కొంచెం అయితే సపోర్ట్ అయితే చేయండి అన్న. అలాగే చాలా మంది వీడియో చూస్తాను అంతే, లైక్ అయితే కొట్టడం లేదు. సో కొంచెం అయితే లైక్ చేయండి, ఖచ్చితంగా. ఓకే, లైక్ చేసేయండి. ఓకే మరి సో దాని స్టార్ట్ అయితే చేద్దాం వీడియో అయితే. ఫస్ట్ అయితే మీకైతే 15 సిరీస్లో అయితే మీకైతే కొన్ని లీక్స్ ప్రకారం అయితే నేనైతే చెప్పేది అనమాట. కన్ఫామ్ అయితే కాదనమాట. ఇవి అయితే కన్ఫామ్గా మీకు తెలిసేది ఏ రోజు అంటే సెప్టెంబర్ 12వ తేదీ అయితే మీకైతే కన్ఫామ్ అయితే తెలిసిపోతాయి అనమాట. అది ఎలా తెలుస్తాయి బ్రో అంటే మీకైతే ఐఫోన్ 15 అనేది సిరీస్ అన్నీ అనేది యూట్యూబ్లో లైవ్ అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా మీకైతే యాపిల్ ఆఫీషియల్ ఇండియా అయితే కొట్టండి, లేదంటే యాపిల్ ఆఫీషియల్ కొట్టినా మీకైతే చూపిస్తుంది అనమాట. లైవ్ స్టార్టింగ్ ఫస్ట్లోనే వస్తుంది మీకైతే లైవ్ అనేది. లైవ్ అయితే చూడండి, సెప్టెంబర్ 12 అయితే మీకు నైట్ అనుకుంటా వచ్చేది లైవ్ అయితే. ఒకసారి చెక్ చేస్తాను అండి, ఎప్పుడు నేను ఎగ్జాక్ట్గా టైం అయితే తెలియదు అనమాట. వాళ్ళు ఎప్పుడు పెడతారు, 12వ తేదీ అయితే ఖచ్చితంగా అయితే లైవ్ అయితే పెడతారు వాళ్ళు అయితే లాంచ్ చేసేప్పుడైతే. మీకైతే ఒకసారి చెక్ చేస్తానండి, అప్పుడప్పుడు అయితే మీకైతే లైవ్ అయితే వస్తుంది ఖచ్చితంగా అయితే. మ్యాక్సిమం అన్ని ఐఫోన్ సిరీస్ అయినా సరే నైట్ అయితే లైవ్ అయితే పెడతారనమాట వాళ్ళు అయితే. ఓకే, మీరైతే దాంట్లో ఒకసారి అయితే చెక్ చేయండి. అప్పుడైతే ఆ రోజు నాకైతే ఇంతకుముందు అయితే 14 సిరీస్ అయితే నైట్ అయితే లైవ్ అయితే జరిగిందనమాట. ఇప్పుడు 15 సిరీస్ కూడా నైట్ అయితే జరుగుతుంది. ఎగ్జాక్ట్గా టైం అయితే మనకైతే తెలియదు, ఇంకా వాళ్ళైతే షెడ్యూల్ కూడా తెలియదు లైవ్ మనం చెప్పేదానికి. జస్ట్ డేట్ అయితే ఇచ్చారు, సెప్టెంబర్ 12 అయితే లాంచ్ చేస్తున్నామని. అలాగే మీకైతే ఇంకా ఇవి ఐఫోన్ 15 సిరీస్ వచ్చి మీకైతే దాని కొన్ని మేజర్ అప్డేట్స్ అయితే వచ్చినాయి ఉన్నాయన్నమాట. ఒక చేత్తో పట్టుకొని చేయి నొప్పి తీస్తుంది, ఒక నిమిషం అన్న. మీకైతే ఐఫోన్ మేజర్ అప్డేట్స్ వచ్చి మీకైతే మామూలుగా అయితే నాలుగో మూడో ఇస్తారు మనకు తెలిసి. ఓకే, ఫస్ట్ అయితే ఐఫోన్ 15 అనమాట. ఐఫోన్ 15లో అయితే మీకైతే కొన్ని చేంజెస్ అయితే చేస్తాను. ఐఫోన్ 15 సిరీస్లో మొత్తంలో అయితే మీకైతే ఐఫోన్ 15 సిరీస్లో కొన్ని అయితే చాలా మార్పులు అయితే చేస్తాను అనమాట. ఒకవేళ కొనాలనుకుంటే ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి. ఈ వీడియో ఫుల్ వీడియో చూసిన తర్వాత ఎవరు ఐఫోన్ కొనాలనుకుంటారో వాళ్ళైతే కొనకూడదని అయితే అనుకుంటారు అనమాట. ఒకసారి చెప్పేది చూడండి ఫుల్ వీడియో అయితే. ఫస్ట్ అయితే మీకైతే ఐఫోన్ 15 సిరీస్లో ఏంటంటే మీకైతే టైప్ సి కేబుల్తో వస్తుంది. టైప్ సి కేబుల్తో వచ్చినా కూడా వేస్ట్ అనమాట. ఎందుకంటే లాస్ట్ మనకు ఐఫోన్స్ ఉన్నాయి కదా, ఐఫోన్ ఛార్జర్ మనకు ఉంటుంది కదా లైట్నింగ్ కేబుల్, మనకు సపరేట్గా ఎలా క్యారీ చేయాలో ఇప్పుడు టైప్ సి కేబుల్ కూడా మనమైతే సపరేట్గా క్యారీ అయితే చేయాలన్నమాట. మీకు ఆండ్రాయిడ్ టైప్ సి కేబుల్ పెడితే ఛార్జింగ్ అయితే ఎక్కదనమాట ఐఫోన్ అనేది. ఇప్పుడు ఐఫోన్ 15 సిరీస్లో అయితే ఏ ఫోన్కైనా సరే మనకు వాళ్ళు ఇస్తారు కదా కేబుల్ 15 సిరీస్లలో టైప్ సి కేబుల్ ఇస్తారు కదా, అదే అయితే యూజ్ చేయాలన్నమాట. దాంతో పెడితేనే మనకైతే ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది, లేదంటే ఎక్కదనమాట. ఏది పడితే అది పెడితే ఎక్కదనమాట. ఐఫోన్ 15 సిరీస్లలో అయితే ఇదైతే తీసుకొని వచ్చాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి అలర్ట్ సైడ్ బటన్ ఉంటుంది కదా, పైకి కిందికి అంటాం కదా మనమైతే, దాన్ని అనేది మళ్ళీ చేంజ్ అయితే చేస్తాను అనమాట. దాంట్లో ఏం తీసుకొని వస్తా అంటే యాక్షన్ బటన్ అనేది తీసుకొని వస్తాను అనమాట. అది యాక్షన్ బటన్ ఏదానికి అసలు వేస్ట్ అనమాట. అదైతే మనకైతే దాంట్లో ఏం చెప్తాను అంటే యాక్షన్ బటన్ తీసుకొని వస్తాను. దాంట్లో మీరు షార్ట్ కట్స్ అయితే పెట్టుకోవచ్చు అంటారు. షార్ట్ కట్స్ ఏముంటాయేమో మనకైతే తెలియదు, కానీ కొంతమందికి నచ్చుతూ కొంతమందికి అయితే నచ్చకపోవచ్చు అనమాట. అలర్ట్ సైడ్ బటన్ అట్టే ఉన్నిచ్చి మనకు యాక్షన్ బటన్ అనేది టాప్లో కానీ లేదంటే బాటంలో కానీ ఇచ్చింటే సరిపోయింది. కానీ అక్కడ అలర్ట్ సైడ్ బటన్ దగ్గర యాక్షన్ బటన్ అయితే తీసుకుని వస్తాను. అలాగే మీకైతే కొన్ని ఐఫోన్ 15 సిరీస్లో అన్ని దాంట్లో అయితే మీకైతే డైనమిక్ ఐలాండ్ అయితే ఉంటుంది అనమాట. అలాగే మీకు కొంచెం 20% అయితే బ్యాటరీ కెపాసిటీ అయితే ఇంక్రీజ్ అయితే చేస్తారు అంతే. ఇంకా ఏం మేజర్ అప్డేట్స్ అయితే ఏమైతే లేవన్నమాట. అంతకాటికైతే మా మోడల్స్ వచ్చి మనకైతే ఐఫోన్ 15, అలాగే ఐఫోన్ 15 ప్రో అనుకుంటా, ఐఫోన్ 15 ప్రో, ఇంకా లాస్ట్ వచ్చి ఐఫోన్ 15 ప్లస్ కూడా ఉంటుంది అనమాట. ఐఫోన్ 15 ప్లస్ తీసేసాడు అనుకోండి, మనమైతే ఖచ్చితంగా అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ కోసమైనా సరే 15 ప్రో మ్యాక్స్ అన్న 15 ప్రో మ్యాక్స్ అల్ట్రా అయినా తీసుకోవాలన్నమాట ఖచ్చితంగా అయితే. ఐఫోన్ 15 ప్రో ప్లస్ పెట్టినాడు అనుకోండి, మీకు బెస్ట్ మొబైల్ అనమాట అదైతే. మీకైతే ఒకవేళ 15 ప్రో మ్యాక్స్ 15 ప్రో మ్యాక్స్ అల్ట్రా తీసుకోకపోయినా సరే మీరైతే 15 ప్రో మ్యాక్స్ ఇదైతే తీసుకోండి ప్లస్ అయితే. మీకైతే బెస్ట్ మొబైల్ అనమాట. ఒకవేళ మీరు కెమెరాస్ కొంచెం అవాయిడ్ చేశారనుకోండి, మీకైతే బెస్ట్ మొబైల్ అనమాట అదైతే. లేదు బ్రో నేను యూట్యూబర్ని బ్రో, నేను బ్లాగ్స్ చేస్తా అంటే మీకైతే ఇంకా 15 ప్రో మ్యాక్స్ అల్ట్రాకి అయితే వెళ్ళిపోండి.
లేదు బ్రో నాకు నార్మల్ క్వాలిటీ అయినా పర్వాలేదు అనుకుంటే ఐఫోన్ 15 ప్లస్ అయినా తీసుకొని బెస్ట్ ఆప్షన్ అనమాట అదైతే. మీకైతే దాంట్లో ఇంకా మీకు ఏం లేదు, నార్మల్గా బ్యాటరీ బ్యాకప్ బాగా వస్తుంది మీకు. 15 Pro Max అల్ట్రా ఎట్ ఉంటుందో బ్యాటరీ బ్యాకప్ వస్తుందో దాంట్లో కూడా ఆ మాదిరి వస్తుంది అనమాట 15 ప్లస్లో అయితే. అలాగే మీకైతే ఇంకా డైనమిక్ ఎలానే ఉంటుంది, ఇంకా యాక్షన్ బటన్ అయితే ఉంటుంది. అలాగే మీకు టైప్ సి కేబుల్తో వస్తుంది. ఇంకా మీకు జస్ట్ బ్యాక్ సైడ్ అయితే మీకు 2 కెమెరాలు అయితే ఉంటాయి అంతే అనమాట. ఒక కెమెరా అయితే ఎగిరిపోతుంది, అంతకాడికి అయితే ఎక్కువ ఏమైతే ఉండదు. అయినా లాస్ట్ ఇంకొక ఆ కెమెరాతో మనకు యూస్ కూడా ఉండదు అనమాట. మీకైతే ఫొటోస్ కూడా బాగానే వస్తాయి, ఇబ్బంది లేదు ఐఫోన్ 15 ప్లస్లో అయితే దాంట్లో అయితే. అలాగే మీకైతే ఇంకా మర్చిపోయినా అన్ని ప్రతి ఒక్క సిరీస్లలో అయితే మనకైతే బ్యాక్ సైడ్ కెమెరాలు అయితే కొంచెం లావ్ అయితే ఉంటాయి అనమాట. 15 సిరీస్లో కూడా కొంచెం లావ్ అయితే పెంచారనమాట, కొంచెం సైజ్ అనేది ఇంక్రీజ్ అయితే చేశారు లావుగా అయితే. అలాగే మీకు అయితే ఇది పెరిస్కోప్ కూడా ఉంటుంది అంటారు 15 సిరీస్లలో అయితే. చూడాలి మళ్ళీ ఇంకా ఏమేమి ఇస్తారు ఐఫోన్ 15 సిరీస్లో అయితే చూడాలి ఏమేమి ఇస్తారో మళ్ళీ అయితే. సెప్టెంబర్ 12 అయితే లాంచ్ అయితే చూడాలి ఆ రోజు అయితే. అలాగే మీకు మోడల్స్ వచ్చి ఇంకా మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను అనుకుంటా, ఐఫోన్ 15 Pro, ఐఫోన్ 15 ప్లస్, ఇంకా ఐఫోన్ 15 Pro Max అన్న, లేదంటే ఐఫోన్ 15 Pro Max అల్ట్రా అన్న ఉంటుంది. మీకు 15 Pro Max అల్ట్రా దాంట్లో అయితే మీకు ఐఫోన్ 15 Pro Max అల్ట్రా తీసుకోవాలనుకుంటే దాంట్లో అయితే మీకు అయితే టైటానియం అయితే ఉంటుంది అనమాట. టైటానియం ఉండి నాకైతే కొంచెం బ్యాటరీ కెపాసిటీ అయితే ఇంక్రీజ్ చేస్తాను. మీకైతే ఎందుకు దాంట్లో టైటానియం యూజ్ చేస్తాను అంటే లైట్ వెయిట్, బరువు అయితే ఉండకుండా లైట్ వెయిట్ ఉండాలని టైటానియం అయితే యూజ్ చేస్తాను. అలాగే మీకు కిందవన్నీ ఏం కాదనమాట, స్ట్రాంగెస్ట్ మెటీరియల్ అనమాట అదైతే టైటానియం అనేది. కానీ లెక్క కూడా ఆ మాదిరి ఉంటుందన్న. మనకు మన ఇండియాలో అయితే మనకైతే 1,80,000 అయితే లీక్స్ ప్రకారం అయితే వచ్చినాయి అనమాట. టైటానియం అంటే ఐఫోన్ 15 Pro Max అల్ట్రా అనేది దాంట్లో టైటానియం ఉంటుంది కాబట్టి 1,80,000 అయితే పెట్టారు. ఇప్పుడైతే లీక్స్ ప్రకారం అయితే వచ్చింది అనమాట ప్రైస్ అనేది 1,80,000 అని. మరి చూడాలా, మనకి సెప్టెంబర్ 12 అయితే తెలుస్తుంది అఫీషియల్ ప్రైస్ అనేది. అమెరికాలో అయితే ఈజీగా 1,50,000 అయితే ఉంటుంది, మనకు 30,000 ఎక్స్ట్రా అయితే పడుతుంది కాబట్టి దానికి ట్యాక్సెస్ జిఎస్టీ ఏంటంటే ఎంత పంచాయతీ అంతా మనకైతే 30,000 అయితే ఖచ్చితంగా అయితే ఎక్స్ట్రా అయితే ఉంటుంది అనమాట. అంతకాడికి అయితే ఎక్కువ పోదు అనుకోండి, మ్యాక్సిమం అయితే మనకైతే 1,80,000 అయితే ఉంటుంది అంటారు టైటానియం అల్ట్రా అనేది. ఐఫోన్ 15 అల్ట్రా అనేది 1,80,000 అయితే ఉంటుంది అంటారు. ఇంకా ఇవి అనమాట మేజర్ అప్డేట్స్ అయితే. అలాగే మీకైతే లెఫ్ట్ సైడ్ అయినా సరే రైట్ సైడ్ అయినా సరే ఒక ఫోటో అయితే కనిపిస్తుంటుంది మీకైతే. అలాగే బ్లాక్ కలర్ ల్యాప్టాప్ కూడా తీసుకుని వస్తుంటారు, అలాగే iWatch కూడా తీసుకొని వస్తుంటారు అనమాట మీకైతే. అలాగే ఐఫోన్ అనేది ఇగ్నోర్ అయితే చేసేయండి, పక్కన ఉంది కదా ఐఫోన్ అనేది, ఐఫోన్ 7, 8 అది ఇగ్నోర్ అయితే చేసేయండి. అది ఐఫోన్ అనేది మీకైతే అది యూజ్ అయితే అవ్వదు. కొంచెం బ్లాక్ కలర్ కూడా వచ్చేటట్టుంది, ఒకసారి అయితే చూసాం. సెప్టెంబర్ 12 అయితే లాంచ్ అవుతాయి కదా అన్నీ అయితే, ఆ రోజు అయితే చూసాం. అలాగే మీకైతే ఐఫోన్ 15 సిరీస్లో అయితే లాంచ్ కలర్స్ వచ్చి మీకైతే ఒక గోల్డ్ కలర్ అయితే తీసేస్తాను, మర్చిపోయి చెప్పడం, మేజర్ అప్డేట్ అనమాట ఇదైతే. అలాగే గోల్డ్ కలర్ అయితే మీకైతే ఉండదు అనమాట. మీకైతే ఐఫోన్ 15 సిరీస్లో అయితే గోల్డ్ కలర్ అయితే ఉండదు, గ్రే కలర్ ఉంటుంది అనుకుంటా, గ్రే కలరు. అలాగే మీకైతే నావీ బ్లూ కలర్ కూడా ఇస్తాను అనమాట, బ్లూ కలర్ కూడా ఇస్తాను. అలాగే ఇంకా టైటానియం అయితే ఉంటుంది మీకైతే, టైటానియం అయితే. అలాగే మీకైతే ఇంకా బ్లూ ఇస్తాను, ఇంకా ఇవి అనమాట మేజర్ అయితే. ఇంకా బ్లాక్ కలర్ కూడా ఉంటుంది నాకు తెలిసి. ఇవి అనమాట ఇంకా దీంట్లో అయితే మేజర్ అప్డేట్స్ అయితే. ఇంకా 14 ప్లస్లలో దీంట్లో అయితే రెడ్ కలర్, బ్లూ కలరు, ఇంకా పింక్ కలరు ఇవైతే ఇస్తాడు. 15 ప్లస్లో 15 Pro Max 15 Pro Maxలో ప్రోలలో ఉండదు అనుకోండి, 15 దీంట్లో ఉంటుంది అనమాట. ఐఫోన్ 15లో అయితే ఉంటుంది అనుకోండి, పింక్, రెడ్ ఇవన్నీ అయితే. అలాగే మీకైతే ఇంకా ఐఫోన్ 15 Pro తీసుకోవచ్చా బ్రో అంటే వేస్ట్ అన్న. ఐఫోన్ 15 Pro తీసుకోవకండి. ఎందుకు వద్దంటారు అంటే దాంట్లో బ్యాటరీ కెపాసిటీ అనేది తక్కువ అయితే ఉంటుంది అనమాట. మీకైతే ఈజీగా డైలీ అనేది అయితే త్రీ టైమ్స్ అయితే ఖచ్చితంగా అయితే ఛార్జింగ్ అయితే పెట్టాలా. 3 times అయితే మీకైతే బ్యాటరీ కెపాసిటీ అనేది తగ్గుతూ వస్తుంది. మరి ఛార్జింగ్ పెట్టే కొద్ది రోజు 3 times అంటే ఇంకా మీరే అయితే అర్థం చేసుకోవచ్చు ఎన్ని మా ఛార్జింగ్ పెట్టాలో. పొద్దున రాత్రి అంతా ఒకసారి పెట్టి, మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి పెట్టి, మళ్ళీ ఈవినింగ్ అయ్యాలకి ఒకసారి అయితే పెట్టాలి ఖచ్చితంగా అయితే మీరైతే.
సో నేను కూడా ఐఫోన్ యూజరే కాబట్టి నేను ఇప్పుడు రికార్డ్ చేసే ఫోన్ కూడా ఐఫోనే అనమాట. నేను ఫేస్ చేస్తాను కాబట్టి మీకైతే ప్రాబ్లమ్స్ అనేది చెప్తాను అనమాట. నేను యూజ్ చేసేది ఐఫోన్ 12 అనమాట. నేనైతే యూజ్ చేసేది ఇప్పుడు వీడియో రికార్డ్ చేసేది కూడా ఐఫోన్ 12తోనే అనమాట. సో మీరైతే కొంచెం అయితే చూసుకోండి, బ్యాటరీ కెపాసిటీలో అయితే కాంప్రమైజ్ అవ్వకండి. ఐఫోన్ 15 ప్లస్కి అయితే వెళ్ళండి, లేదంటే ఈఎంఐ అయినా పెట్టుకొని ఐఫోన్ 15 ప్లస్కి అయితే వెళ్ళిపోండి. ఈ ఐఫోన్ 15 Pro అయితే అసలు అయితే టచ్ కూడా చేయకండి. అసలు ఒకవేళ మైండ్లో ఉంటే థాట్ అయితే అది తీసేయండి. అసలు అయితే నేనైతే ఐఫోన్ 12లో అయితే చాలా ఫేస్ అయితే చేస్తాను. బ్యాటరీ 3 మాటలు పెట్టుకోవాల్సింది అయితే వస్తుంది ఇప్పుడైతే నాకు. సో మీరైతే ఆ మాదిరి ఇబ్బంది పడకుండా మీరైతే ఈజీగా అయితే ఐఫోన్ 15 ప్లస్కి అయితే వెళ్ళిపోండి. మీరైతే ఈఎంఐనా పెట్టుకొని ఎట్టో కూడా చూడండి అన్న, చూసుకొని వెళ్ళిపోండి అన్న. అలాగే మీకు అయితే ఇంకొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది, ఒక 5,000 అయితే 5,000 2,000 ఎక్స్ట్రా అయితే ఉంటుంది ఐఫోన్ 14 Pro Maxకి, అలాగే ఐఫోన్ 15 Pro Maxకి. అంతకాడికి అయితే ఎక్కువ ఉండదు అనుకుంటాను. ఈజీగా ఐఫోన్ 15 ప్లస్ అనేది 90,000 అయితే ఉంటుంది. 90,000 అన్నా 85,000 అన్నా ఖచ్చితంగా అయితే లాంచ్ అయితే చేస్తారనమాట. మరి చూడాలా, ఐఫోన్ సిరీస్ అనమాట ఇవి చూడాలి. ఐఫోన్ సెప్టెంబర్ 12 అయితే లాంచ్ అయితే చేస్తాను. ఓకే, ఇంకా బాయ్ అందరికీ. టుమారో. అలాగే వీడియో వేస్తే ఒక లైక్ అయితే వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. మీకు ఇన్ఫర్మేషన్గా ఉంటే మన వీడియో అయితే కొంచెం లైక్ అయితే వేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అన్న. అలాగే మీకు ఐఫోన్స్ ఇంకొకటి వీడియో చేశాను అనమాట. ఐఫోన్స్ మీద అయితే గ్రీన్ సిరీస్ అయితే వస్తాయి ఐఫోన్ సిరీస్లలో అయితే. అది సపరేట్గా ఒక వీడియో అయితే చేసిన, ఆ వీడియో అయితే చూడండి. మీకైతే ఐఫోన్ కొనాలని అసలు థాటే రాదనమాట. ఆ వీడియో చూసారనుకోండి, ఒకవేళ కొనాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మీకైతే ఖచ్చితంగా అయితే మీకు ఐఫోన్లో గ్రీన్ ఇష్యూస్ అయితే వస్తారనమాట. ఆ వీడియో అయితే చూడండి, మీకు పైన ఐకార్డ్స్లో వస్తుంది, అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. మీకైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి. వీడియో అయితే చూడండి. ఖచ్చితంగా అయితే మీకు ఎవరు ఐఫోన్ కొనాలనుకుంటారో, ఐఫోన్ కొనాలని కొనకొద్దు అని ఉంటుంది అనమాట. ఇప్పటి నుంచి అయితే ఆ వీడియో చూసిన తర్వాత కొనవద్దు అని అయితే ఖచ్చితంగా అయితే అనుకుంటారు ఆ వీడియో చూసిన తర్వాత అయితే. సో ఇంకా బాయ్ అందరికీ. సీ యూ టుమారో. మళ్ళీ టుమారో అయితే కలుద్దాం నెక్స్ట్ వీడియోలో అయితే. ఓకే, బాయ్ అందరికీ. సీ యూ టుమారో.